అందరికీ నమస్కారం అండి. నా పేరు పులి సంపత్ కుమార్ అండి. మాది రాపాకపల్లె గ్రామము, ధర్మసాగర్ మండల్, వరంగల్ అర్బన్ జిల్లా అండి. నేను ఇక్కడ గత 3 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ఈ వ్యవసాయంలో నాకు ఒక 4 ఎకరాల పొలము చెలక ఉందండి. ఈ 4 ఎకరాలలో ఎకరంన్నర మామిడి తోట ఉందండి. ఇది హై డెన్సిటీలో చేశానండి. మొక్కకు మొక్కకు మధ్యన 2 మీటర్ల గ్యాపు, సాలుకు సాలుకు మధ్యన 3 మీటర్ల గ్యాప్ అండి. ఇది వరంగల్ జిల్లాలోనే నేను ఫస్ట్ చేశాను, అల్ట్రా హై డెన్సిటీ. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక ఎకరానికి 650 మొక్కలు పడతాయండి. నాది ఎకరంన్నర కాబట్టి 830 మొక్కలు వేసానండి. దాంట్లో ఒక 15% మోర్టాలిటీ పోను 680 చెట్లు ఉన్నాయండి. ఆ మొక్కలు కానీ ఇప్పుడు 3 సంవత్సరాలకి చెట్లుగా మారినాయండి. జూలై 11th వస్తే 3 ఏళ్ళు. దీనికి ఒక 25% నాకు ఖాతా వచ్చిందండి. దీంతో పాటుగా నేను ఎకరంన్నర పొలం చేస్తున్నానండి. ఈ పొలము, మామిడి తోట, కూరగాయలు ఎందుకు చేస్తున్నామంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇప్పుడున్న పరిస్థితులలో తినే ఆహారం ఏదైతుందో ప్రతిదీ కూడా కలుషితం అయిపోతుందండి. విపరీతమైన పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వాడడం వల్ల లాస్ట్కి క్యాన్సర్ అనే మహమ్మారి వస్తుంది. దాన్ని కొంచెం నివారించేందుకు నాకున్న చిన్న నాలెడ్జ్ తోటి ప్లస్ మా ఊరిని ఒక పరంపరత్ కృషి వికాస్ యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందండి. ఆ స్కీమ్ కింద ధర్మసాగర్ మండలంలో మా రాపాకపల్లిని సెలెక్ట్ చేశారండి. దాంట్లో 25 మంది ఒక గ్రూప్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరం చేయాలనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో క్రమంలో నేను ఒక ఎకరం బదులు కొంచెం ధైర్యం చేసి ఈ 4 ఎకరాలు చేస్తున్నానండి. దీనికి కాను ప్రభుత్వం నుండి కూడా మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది. జేడీ గారు కానీ, ఇటు హార్టికల్చర్లో డీడీ గారు కానీ నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారండి. ఏ మీటింగ్ పెట్టినా కూడా ఇక్కడే మీటింగ్ పెడతారండి. ట్రైనింగ్ సెషన్లు మాకు చెప్పారు ఎట్లా చేయాలనేది. దీనికి గాను పర్సనల్ ఇంట్రెస్ట్ కింద నేను పాలేకర్ గారి ట్రైనింగ్ కూడా తిరుపతిలో అటెండ్ అయ్యానండి. 4 days అక్కడ ఏపీ ప్రభుత్వం నిర్వహించిన దానికి నా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి 4 రోజులు అక్కడికి వెళ్ళి మామిడి తోటను ఎట్లా సాగు చేయాలనేది నాకు తెలియదండి. దాని గురించి అక్కడికి వెళ్ళి మామిడి తోట సాగు కూడా నేర్చుకొని వచ్చాను. కూరగాయల సాగు, వరి సాగు అనేది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నానండి. నేను ఒక టెలికాం కంపెనీలో మేనేజర్గా పనిచేశానండి. దాంట్లో గాను ఏపీకి తెలంగాణకి జాయింట్గా ఉన్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ మేనేజర్గా పనిచేశాను. నెలకు ఒక 60,000 శాలరీ కూడా వచ్చేదండి నాకు. ఎప్పుడైతే నా జాబ్ వదిలేసుకున్నానో ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఈ వ్యవసాయంలోకి దిగానండి. దాంట్లో భాగంగానే ఆ పరంపరత్ కృషి వికాస్ యోజన స్కీమ్ రావడము నాకు కొంచెం ధైర్యం చేసి ఆ స్కీమ్లో ఇప్పుడు 3 సంవత్సరాల నుండి వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ఫస్ట్ 2 సంవత్సరాలు ఈల్డింగ్ తక్కువ వచ్చిందండి. అయినా కూడా బాధపడలేదు. కానీ దీనికి కాను కొంత సొసైటీ నుండి, మా ఊరు నుండి, కుటుంబం నుండి కూడా నేను ఎంతో ఎదురుపాటు ఎదుర్కొన్నానండి. దాంట్లో ఏదైతే మా ఊరు జనాలు ఉన్నారో ఇదేం వ్యవసాయం ఇట్లేం చేస్తున్నాం అంటే ఇది తాతల పద్ధతి, పాత పద్ధతిలో చేస్తున్నామని చెప్పాను. కానీ ఎవరు సాటిస్ఫై కాలేదండి. 3 సంవత్సరాల తర్వాత ఎవరైతే నన్ను ఎగతాళి చేశారో వాళ్ళే ఈరోజు నన్ను కొంచెం మెచ్చుకుంటున్నారండి. మా కుటుంబం కూడా నాకు సహకరిస్తుంది. మా నాన్నగారు, నేను ఇక్కడ ఫార్మింగ్ చూసుకుంటామండి. మేము ఒకటి నేచురల్ ఫార్మింగ్ వెజిటేబుల్ స్టోర్స్ అని వరంగల్లో భద్రకాళి రోడ్లో పెట్టానండి. అక్కడ మా అమ్మగారు, నా వైఫ్ చూసుకుంటారండి. ప్రతిదీ కూడా ఇక్కడ పండింది ఏదైతే ఉందో, కాయ కానీ, పండు కానీ, వడ్లు కానీ నా స్టోర్లో నేను సేల్ చేసుకుంటానండి. ఇది ఒక రైతుగా నేను ధైర్యం చేసి అక్కడ పెట్టానండి. దానికి కొంత ఎక్కువనే ఇన్వెస్ట్మెంట్ అయింది. కానీ ఒక రైతు మార్కెటింగ్ మనంతటా మనము ఏర్పాటు చేసుకోవడం వల్ల, మనం పండించిన ఉత్పత్తులను మనమే అమ్ముకోవడం వల్ల మనం పెట్టుకున్న రేటు మనకు వస్తుందండి. ఇక్కడ ఎవరు మధ్య దళారీలు ఉండరు. మనం పండించింది మనమే అమ్ముకుంటున్నాం కాబట్టి దీంట్లో నష్టం లేదండి. ఈ వ్యవసాయం చేయడం వల్ల మాత్రం కొంత ఓపిక కావాలండి, నిష్టగా చేయాలా, ఒక యజ్ఞంలాగా చేసుకోవాలండి. ఎందుకంటే భూమి సారవంతం కావాలంటే ఒక 2 సంవత్సరాలు పడుద్దండి. ఏదైతే పాలేకర్ గారి పద్ధతిలో ఘనజీవామృతము, జీవామృతము మనము భూమికి ఇస్తామో దీని ద్వారా ఒక 2 సంవత్సరాలలో కొన్ని కోటాను కోట్ల ఎర్రలు వస్తాయండి. దీనితోటి మనకు జీవ వైవిధ్యం వస్తుంది, బయోడైవర్సిటీ అంటారండి. భూమి సారవంతం అవుతుందండి. ప్రకృతిలో మనము ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాము, వాతావరణాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాము. ఇప్పుడు నా తోటలో, నా క్షేత్రంలో ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ అండి. ఎక్కడ చూసినా గ్రీనరీగా ఉంటుందండి. పొద్దుగాలే సీతాకోక చిలుకలు వచ్చి డ్యాన్స్ వేస్తాయండి. ఈ ఇంత మంచి ఎండాకాలంలో కూడా మిత్ర పురుగుల కోసము కొంగలు, పక్షులు వచ్చి ఆ పురుగులను కొంగలు కానీ, పక్షులు కానీ తింటున్నాయండి. దీంట్లో నేను ఒక తేనెటీగల పెంపకం కోసం ఒక 2 బాక్సులు కూడా తీసుకొచ్చి పెట్టానండి. ఆ తేనెటీగలు కూడా నాకు పూతకి పరస్పర సంకల్పం కోసము ఆ పూతలోని మకరందాన్ని తీసుకొని తేనెటీగలు కూడా దీంట్లో మంచిగా వస్తున్నాయండి.
ఈ వ్యవసాయం వల్ల మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది, ఏమంటే వ్యయ ప్రయాసాలు కోర్చుకోవాలి. కానీ ఒక్కసారి నిలదొక్కున్నామంటే మాత్రము మనకు, మన కుటుంబానికి, సొసైటీకి మన వంతుగా సహాయం చేసిన వాళ్ళం అవుతామండి. రాను రాను మొత్తం ప్రకృతి వ్యవసాయమే చేయాలని ప్రభుత్వం వారు కూడా ప్లస్ రైతులు కూడా ఆలోచిస్తున్నారు. దీన్ని ఒక యజ్ఞంగా తీసుకొని కనుక ముందుకు సాగితే మనం దీంట్లో సత్ఫలితాలను సాధిస్తామండి. ప్రస్తుత పరిస్థితులలో మనకు కూరగాయలు కానీ పండ్లు కానీ మార్కెట్లో దొరికేటి ఏవైనా కూడా విపరీతమైన పెస్టిసైడ్స్ కొట్టి పండించినాయేనండి. ఎందుకంటే వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల వెనుకటికి ఇప్పటికీ వైరసెస్ అనేటివి కూడా విపరీతంగా అటాక్ అవుతున్నాయండి. ఈ కొత్త కొత్త రోగాలు మనుషులకు ఎట్లయితే వస్తున్నాయో కొత్త కొత్త వైరస్లు మొక్కలకు కూడా అటాక్ అవుతున్నాయండి. సో మనం తినే కూరగాయలు కానీ వరి కానీ ఏదైతుందో ఈ కొత్త కొత్త వైరసెస్ పురుగులు రావడం వల్ల మార్కెట్లో మనకు ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త పురుగు మందులను కనుగొంటున్నారండి. ఏదైతే పెస్టిసైడ్స్ కంపెనీస్ ఉన్నాయో వాటిలలో మనకు ఒక మెడిసిన్ తీసుకుంటేనే ఇంగ్రీడియంట్స్ ఎంత ఉన్నాయనో రాస్తారండి. కానీ ఈ కెమికల్ బాటిల్స్ మీద ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, ఎంత మోతాదులో మిక్చర్ చేశారనేది కూడా ఉండదు. అట్లాంటివి తీసుకొచ్చి మనము ఒక వంకాయ కానీ బెండకాయ కానీ క్యాబేజీకి కానీ పచ్చిమిర్చి కానీ ఓ వైరస్ అటాక్ అయిందని కొట్టడం వల్ల ఇది మొక్కకు జీవం ఉందండి. మొక్క అనగా మనకు ప్రకృతిలో జీవాలనంగా వాటికి లైఫ్ ఉంది. సో ఈ మొక్కకు మనం ఏదైతే పెస్టిసైడ్ స్ప్రే చేస్తామో అది అబ్జర్వ్ చేసుకుంటుందండి. అది అబ్జర్వ్ చేసుకొని దాని రూట్ వ్యవస్థకి దాన్ని అందిస్తుంది. ఈ అందియడం వల్ల రూట్ తోటి మళ్ళీ స్టెమ్కి వచ్చేసి మనం కాయ చెట్లు పెట్టుకుంటే కాయలకు, పండ్ల చెట్లు పెట్టుకుంటే పండ్లకి అది ఒక ఆహారంగా అందిస్తుందండి. ఏదైతే మనం పెస్టిసైడ్ కొడుతున్నామో ఆ పెస్టిసైడ్ ఆ కాయ రూపంలో, పండ్ల రూపంలో దాంట్లో కొంత మనకు స్టోర్ అయి ఉంటుంది. దాన్ని నెక్స్ట్ డే లేదంటే మరుసటి రోజు తీసుకొచ్చి మనము మార్కెట్లో అమ్మితే వితిన్ 24 or 48 అవర్స్లో మనం పెస్టిసైడ్ కొట్టిన దాంతో వైరస్ అనేది కంట్రోల్ అవుతుంది. కానీ ఈ కొట్టిన ఏదైతే మనకు పెస్టిసైడ్ ఉందో అది కాయలో కానీ పండ్లలో అది అట్లనే నిల్వ ఉంటుందండి. అవి మనం కొనుక్కొని తినడం వల్ల ఇవాళ రోజు విపరీతమైన క్యాన్సర్స్ వస్తున్నాయండి. మన మనిషి లోపల డాక్టర్స్ చెప్పే ప్రకారం ఏంటంటే ఒక థైరాయిడ్ కణము, ఒక క్యాన్సర్ కణం అనేది మనం మానవ శరీరంలో తప్పనిసరిగా ఉంటుందటండి. ఇటువంటి పెస్టిసైడ్స్ మనం తినడం వల్ల ఈ కణము దానితోటి మనకు రియాక్ట్ అయ్యి ఏదో ఒక పాటలో మనకు క్యాన్సర్ అనేది వస్తున్నదండి. వీటిని నివారించే కోసమైనా మనము ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే దీంట్లో ఎటువంటి కెమికల్ లేదండి, పెస్టిసైడ్ లేదండి, ఫర్టిలైజర్ లేదండి. ఏది కూడా మనం గోమూత్రము, గోపేడతోటి జీవామృతం అనేది తయారు చేసి దాన్ని మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కాలువ మొదట్లో వాటర్లో కలుపుకుంటామండి. లేదంటే చెట్ల మీద నేనైతే ప్రతి 1 week ఒకసారి నా తోటలో ఉన్న ప్రతి చెట్టుకు కూడా స్ప్రే చేస్తానండి. ఇన్ ద సెన్స్ వాటికి ఈ ప్రతి మండే చేయిస్తాను. ఒక మండే వచ్చిందంటే వాటికి ఒక స్ప్రే అనేది అవుతుందని వాటికి కూడా తెలిసిపోతుందండి. అంత రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేయడం వల్ల నేను పండించే కాయ కానీ, నేను పండించే కూరగాయలు, పండ్లు ఏది కూడా కలుషితం కాకుండా ప్రకృతి సహజ సిద్ధంగా పండించినాయనండి. సో బయట దొరికే వాటికి, నా దగ్గర దొరికే వాటికి ఈ వ్యత్యాసం ఉందండి. ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రము కెమికల్ని, పెస్టిసైడ్స్ని ఎంత అవాయిడ్ చేస్తే మన రాబోయే తరానికి మంచి ఆరోగ్యాన్ని, మంచి మనుషులను అందించేంత మనము సహాయం చేయగలుగుతామని నా నమ్మకం అండి. సార్ దీనికి గాను నేను ఒకటే, సుభాష్ పాలేకర్ గారు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఒక అడవిలోకి పోతే వివిధ రకాల చెట్లు ఉంటాయి, వివిధ రకాల తీగ జాతులు ఉంటాయి. వాటన్నిటినీ ఎవరు పోషిస్తున్నారు? భగవంతుడే కదా. వర్షం వచ్చిన దానికి ఆ వర్షం నీటితోటి భూమి లోపల ఎర్రలు ఏర్పడి ఒకదానికొకటి సహజీవనం చేసుకుంటా పండుతున్నాయని పాలేకర్ గారు చెప్తారండి. అదే సిస్టంలో నేను కూడా ఇంత చిన్న జాగలో, అదే నాకు సేమ్ కాన్సెప్ట్లో ఇంత చిన్న జాగలోనైనా వివిధ రకాల పండ్ల చెట్లు పెట్టాలా, వివిధ రకాల కూరగాయ చెట్లు పెట్టి ఎందుకు పండవు? ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారి శిష్యుడు విజయరామ్ గారు కూడా అదే చెప్తారండి. మొక్కకు సహజీవనం చేసుకొని వివిధ రకాల కూరగాయలు, వివిధ రకాల పండ్ల చెట్లు పండియొచ్చు అని చెప్తారండి. సో అదే సిస్టంలో ఇప్పుడు నా చిలకల వివిధ రామ సీతాఫలము, రేగు పండ్లు, జామ, దానిమ్మ, సపోటా, మన అరటి, ఇట్లా వివిధ రకాల పండ్ల చెట్లు పెట్టానండి. దగ్గరలో మామిడి చెట్లు పెట్టానండి. ఈ మామిడి చెట్ల 24 సార్లు ఉన్నాయండి నాకు ఎకరంన్నరలో. ఈ 24 సార్లలో నేను 12 సార్లలో కూరగాయలు పెట్టానండి. దాంట్లో బీర, కాకర, బెండ, గోరుచిక్కుడు, పుచ్చకాయ, పచ్చిమిర్చి, టమాటో ఇట్లాంటివన్నీ వేసానండి. తక్కిన 12 సార్లలో ఏమంటే పప్పు దినుసులు వేసాను. 4 సార్లలో పెసర్లు వేసానండి, 4 సార్లలో మంచినీళ్ళు వేసాను, 4 సార్లలో బొబ్బరిలు వేసానండి. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే భూమిని ఎక్కడ కూడా వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఈ జీవామృతం ఏదైతే ఉంటుందో
దీంట్లో విపరీతమైన కొన్ని కోటాను కోట్ల మల్టీ న్యూట్రియంట్స్ ఉన్నాయండి. ఈ మల్టీ న్యూట్రియంట్స్ భూమికి మనం ఇవ్వడం వల్ల ఎక్కడో 15 ఫీట్ల లోపటున్న ఎర్త్ వామ్స్ ఏవైతున్నాయో మనకు అవి ఈ మన జీవామృతంలో ఏదైతే పేడ మూత్రం ఉందో అదే వాటికి ఆహారం అండి. ఆ 15 ఫీట్ల లోపటి నుండి కూడా భూమిని గుల్ల పారించుకుంటా రంధ్రాలు చేసుకుంటా పైకి వస్తాయండి. దీంతో మన చిలక కూడా చాలా గుల్ల పారిపోతుంది. ఈ గుల్ల పారిపోవడం వల్ల రూట్స్కి మంచి ఆహారం దొరుకుతుంది. దీన్ని బట్టి ఏమంటే మనము చిలక ఏదైతుందో ప్రతి రకం చెట్టు పెట్టుకోవాలండి. మనకు ఒక సీజన్లో ఒక పండు పండుద్ది, ఇంకొక సీజన్లో ఇంకొక పండు పండుద్ది. కాబట్టి పప్పు దినుసులు, పండ్లు, ఇప్పుడు నేను విండ్ షీల్డ్ కింద టేక్ వేసానండి, మలబార్ వేప వేసాను, ఎర్రచందనం పెట్టుకున్నాను. ఇవన్నీ ఏమంటే ఒకదానితో ఒకటి సహజీవనం చేసుకొని ప్రతి చెట్టుకు ఇచ్చేదాన్ని ఒకదానికొకటి పంచుకొని ఆహారం తీసుకోవడం వల్ల నా చిలక మొత్తంలో కూడా ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుందండి. ఇది కూడా ఇంకా తక్కువనేనండి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో నాకు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ పురుషోత్తం సార్ అని పరిచయం అయ్యారండి. తను నాకు మొక్కలు ఇస్తా అన్నాడు. కొన్ని ఔషధ మొక్కలు కూడా తీసుకొచ్చి ఇంకెక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ పెట్టి ఒక చిన్న అడవిలాగా చేయాలనేది నా కోరిక అండి. తప్పకుండా కూడా చెట్టు నీడలో ఇంకొక చెట్టు పెరుగుద్దండి. కాకపోతే కొంచెం చిన్నగా పెరుగుద్ది కావచ్చు, తక్కువ కాయలు ఇస్తుంది కావచ్చు, తక్కువ పండ్లు ఇస్తుంది కావచ్చు, కానీ చెట్టు నీడలో చెట్టు పెరుగుద్దండి, బ్రతుకుతుందండి. నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వరి కూడా పండిస్తున్నానండి గత 2.5 సంవత్సరాల నుండి. ఫస్ట్ క్రాపు, సెకండ్ క్రాపు రెండు కూడా నేను సన్న రకం వేస్తానండి. దాదాపుగా సెకండ్ క్రాప్లో ఎవరు కూడా సన్న రకం వేయరండి. కానీ నేను ఎటువంటి కెమికల్స్ లేకుండా కనీసం కలుపు మందు కూడా లేకుండా పండిస్తున్నా కాబట్టి సెకండ్ క్రాప్ కూడా ఇప్పుడు కావేరి 10 వేసానండి. ఫస్ట్ క్రాప్ ఏమో ఆర్ఎన్ఆర్ వేసానండి. ఎకరంన్నర పొలంలో కెమికల్ తోటి పండిస్తే 35+10 అంటే ఒక 45 నుండి 50 బస్తాల వడ్లు వెళ్తాయండి. అదే నేను ప్రకృతి వ్యవసాయంలో చేయడం వల్ల నాకు 35 బస్తాలు పండినాయండి. ఈ 35 బస్తాల వడ్లను నేను ఆడిస్తే నాకు 11.5 క్వింటాన్ల బియ్యం అయినాయండి. 11.5 క్వింటాన్లో కూడా 34 కిలోలు మాత్రమే నూకలైనాయండి. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఫస్ట్ మనము వడ్లను తీసుకొచ్చి ఏదైతే మండే కడతామో దీంట్లో బీజామృతం ఉంటుందండి. నేను బీజామృతం బదులు డైరెక్ట్ 200 లీటర్ల డ్రమ్లో ఆవు మూత్రం ఒక 5 లీటర్లు తీసుకొని దాంట్లోనే వడ్లు నానబెట్టి కొంచెం సున్నం వేసేసి ఆ వడ్లు 24 గంటలు నానినాక తీసి మండే కడతానండి. అక్కడ నుండే నాకు రోగనిరోధక శక్తి అనేది ఈ ఏదైతే వరి ఉందో స్టార్ట్ అవుతుందండి. ఈ మొలక ఎత్తిన వడ్లను తీసుకెళ్ళి నేను మండే కట్టినాక నాటుకుని 30 రోజులు దాన్ని నారుగా నేను తీస్తానండి. దాదాపు 25 నుండి 30 రోజులలో నాటు పెట్టుకుంటాను. ఈ నాటు పెట్టి దుక్కి దున్నే ముందట ఘనజీవామృతం అని ఆవు పేడ 100 కేజీలు, ఆవు మూత్రము 10 లీటర్లు, 2 కిలోల బెల్లము, 2 కిలోల ఏదైనా నూనె రాని పప్పుల పిండి, దోసడు, పుట్టమన్ను తీసుకొని దాన్ని సిమెంట్ను కదా మనము బుకింగ్ కలిపినట్టుగా హారిజాంటల్ వెర్టికల్ అంటే నిలువు అడ్డంలో కలిపేసుకొని ఒక 4 రోజులు గోనె సంచులు వేసి తడిపి దాన్ని మగ్గ పెడతానండి. పొలం దున్నే ముందట దాన్ని నా పొలంలో చల్లుకొని దున్నించుకుంటానండి. దున్నించుకున్నాక ఒక వారం రోజులు పొలం మగ్గినాక తర్వాత నాటేసుకుంటానండి. ఈ నాటేసేటప్పుడు నేను ఇంకా ఎటువంటి అడుగు మంది వేయనండి. నాటులో కూడా నేను పాటించే పద్ధతి ఏంటంటే 1 పూస 2 పూసలు మాత్రమే నాటు పెడతానండి. అది కూడా ఒక పూసకు మధ్యన 6 ఇంచులు గ్యాప్ ఇస్తానండి. ప్లస్ తప్పకుండా నేను కాలిబాట తీస్తానండి. తూర్పు పడమరలో కాలిబాట తీయాలండి. ఈ 6 ఇంచులు నాటు వేయడం వల్ల ఏమంటే మనకు గాలి వెలుతురు కరెక్ట్గా తగిలి ఎటువంటి వైరసెస్ రాకుండా మనకు ప్రివెన్షన్ చేస్తాడండి, అంటే కాపాడుతుందండి. ఇది నాటేసేటప్పుడు కొందరు నన్ను బనాయిస్తారు కూడా అండి. నాటేసేందుకు వచ్చిన వాళ్ళు ఇంత దూరం ఎందుకు పెడతావు, 1-2 పూసలు ఎందుకు, నీకు 4-5 పెట్టొచ్చు కదా, మాకు ఈజీ అవుతుంది అంటారు. కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో అట్లా పెట్టడం వల్ల 1 పూస 2 పూసలు పెట్టింది కూడా మనకు లాస్ట్కి వచ్చేసరికి మంచిగా గొలుసేస్తుందండి. దీనికి గాను నేను ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం వదులుకుంటానండి పొలంలో. తర్వాత 45 డేస్కి ఎప్పుడైతే కలుపు తీయించుతానో, కలుపు మందు కూడా నేను వేయనండి, మనుషులతోటే కలుపు తీయించుతాను. ఇది కొంచెము డబ్బుతో కూడుకున్నాండి. 3,000 కనుక నాకు పొలం నాటేసేందుకైతే 6,000 రూపాయలు కలుపు తీసేందుకు అవుతుందండి. కలుపు తీయించుకున్నాక నేను నీమాస్త్రం కొడతానండి. అది కొట్టిన 10 రోజుల తర్వాత అగ్ని అస్త్రం కొట్టుకుంటానండి. ఈ అగ్ని అస్త్రం వచ్చేసి మనకు ఒక 10 లీటర్ల ఆవు మూత్రంలో పొగాకు, 1 కేజీ పొగాకండి, ఒక 1/2 కేజీ పచ్చిమిర్చి, 1/2 కేజీ వెల్లుల్లిపాయ, 1/2 కేజీ అల్లము చట్నీలాగా చేసి ఆ ఆవు మూత్రంలో ఒక 5 పొంగులు వచ్చేదాకా దాన్ని ఉడకబెట్టినాక ఒక 24 గంటలు ఆ కుండలోనే ఉంచి వడబోసుకుంటామండి. అది ఒక్కసారి నిల్వ చేసుకుంటే 6 నెలలు పనిచేస్తుంది. ఒక్క ట్యాంకుకి
300 ml పోసి ఎకరంన్నర పొలానికి ఒక్కసారి స్ప్రే చేసుకుంటానండి. అది స్ప్రే చేయడం వల్ల ఎటువంటి అగ్గి తెగులు కానీ, కాండం తొలిచే పురుగు కానీ, పచ్చ పురుగు కానీ ఏది కూడా రాకుండా ప్రివెన్షన్ చేస్తుందండి. ఇంకా ఎప్పుడైతే పొట్ట దశకు వచ్చి గింజ పెడుతుంటుందో అప్పుడు నేను ఆవు పాలది, దేశీయ ఆవు పాలది పుల్లటి మజ్జిగ ఒక 4 లీటర్లు, ఆవు పెరుగు పుల్లటి మజ్జిగ కానీ లేదంటే కొబ్బరి నీళ్ళు ఒక 4 లీటర్లు పులిసినాక 200 లీటర్ల డ్రమ్ములో కలుపుకొని స్ప్రే చేస్తానండి. ఇట్లా చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే గింజ గట్టిదనం వస్తుందండి, నూకలు కావు. ప్లస్ మనం అన్నం వండుకున్నప్పుడు మంచి తీయదనంగా ఉంటుందండి. ఎంత స్వీట్గా ఉంటుందంటే అన్నము అంత మంచిగా ఉంటుందండి. ఇప్పుడు నేను పండించుకున్న బియ్యానికి ఏదైతే ఉందో 5000 రూపీస్ కింటన్ అమ్ముకుంటున్నానండి. ఇప్పుడు కావేరీ 10 వేసాను, అది కూడా మంచిగా వస్తుందని నేను ఆశిస్తున్నానండి. దిగుబడిలో కొంచెం తక్కువ వచ్చినా కూడా వేరే వాళ్ళు అమ్ముకునే బియ్యానికి మనం అమ్ముకునే బియ్యానికి తేడా ఉంటుందండి. మనము ఈ వ్యవసాయం చేస్తున్నామంటే ఒకరి ద్వారా తెలుసుకొని మన దగ్గరికే, ఇప్పుడు నా దగ్గర నా ఆఫీసర్స్ ఎవరైతే చూసినారో వాళ్ళే నేను వరి చేయడంతో ముందే వాళ్ళు నా దగ్గర నాకు ఇన్ని బ్యాగ్స్ కావాలి, ఇన్ని కింటన్స్ కావాలని బుక్ చేసుకొని నేను బియ్యం పట్టించినాక డైరెక్ట్ వాళ్ళకి హోమ్ డెలివరీ చేసుకుంటున్నానండి. దీంట్లో ఎటువంటి నష్టం లేదండి. ఈ చెలకలో కూడా నా చెట్లు ఏదైతే ఉన్నదో ప్రతి దగ్గర ఒక్కొక్క చెట్టు ఉంటుందండి, ప్రతి దగ్గర ఒక్కొక్క కాయది. ఇది మనకు నష్టం లేదండి. ఒకరోజు కాకుండా ఒకరోజు మనకు ఒక కాయ ఇస్తుంది, ఒక పండు ఇస్తుందండి. దాంతో మనకు తృప్తి వస్తుందండి. ఈ మామిడి తోట ఏదైతుందో ఇది ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుందండి. 2వ సంవత్సరంలో కొంత పూత వచ్చిందండి, ఆ పూత తీసేశాను. ఈ 3వ సంవత్సరంలో కూడా ఇప్పుడు 25% నాకు పూత వచ్చిందండి. ఈ పూత కోసము నేను ఒకటి హనీ బీస్ తీసుకొచ్చానండి పాలినేషన్ కోసము. అది నాకు ఎంత హెల్ప్ చేసిందంటే ఆ పాలినేషన్లో వచ్చిన పూతలో 85% మేల్ మగపూత ఉంటుందటండి, 15 ఆడపూత ఉంటుంది. సో ఈ రెండింటికి గాను పాలినేషన్కి నాకు తేనెటీగలు చాలా సహాయం చేసినాయండి. ఇప్పుడు 25% పూత ఏదైతే మిగిలిందో అది నాకు మంచి ఖాతా వచ్చింది. దీంట్లో 7 రకాలు పెట్టానండి. ఈ 7 రకాలలో కూడా ఒక 5 రకాలు నాకు ఖాతా కాసినాయండి. ఈ 25% వచ్చిన కాయలు కూడా మంచిగా బలంతో వస్తున్నాయండి. ఈ వీటి ఇంకొక 15 రోజులలో నాకు ఖాతా చేతికి వస్తుందండి. ఎటువంటి కార్బైడ్ అనే మనకు పౌడర్ లేకుండా చెట్టు మీదనే ప్రకృతి సహజ సిద్ధంగా పండిద్దామన్న ఆలోచనతోటి చెట్టు మీదనే పండించిన కాయల్ని పండ్లను తీసుకెళ్ళి నేను నా స్టోర్లో సేల్ చేసుకునేందుకు నేను రెడీ అయినానండి. దీంట్లో దిగుబడి శాతం అయితే నాకు కనీసం ఇప్పుడు ఒక 150 నుండి 200 కిలోలు వస్తుంది అనుకుంటున్నానండి. అయినా కూడా నాకు చాలా సంతోషమే, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి నేను ప్రూనింగ్ చేసుకొని అప్పుడు నాకు ఫుల్గా వస్తుందండి. 3వ సంవత్సరంలో ఇంత వచ్చినా కూడా నాకు పర్వాలేదు. దీంట్లోనే అంతర్ పంటగా నేను కూరగాయలు వేసానండి. చలికాలంలో వేసిన కూరగాయలు కొంచెం ఆకుముడతతోటి నేను ఎటువంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ వేయను కాబట్టి అది కొంత నాకు నష్టమైందండి. ఒక్కసారి నష్టమైనాక దాని నుండి నేను గుణపాఠం నేర్చుకున్నాను. తర్వాత ఏదైతే నేను ఇప్పుడు బీర, కాకర, సొరకాయలు, క్యారెట్, రాడిషు, పుచ్చకాయలు పెట్టానండి. వాటికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వారానికి ఒకరోజు జీవామృతం ఇవ్వడం వల్ల ఆకుముడత వచ్చినప్పుడు మనకు అది ఏదైతే వేప కషాయము, అగ్ని అస్త్రం ఉందో అవి స్ప్రే చేయడం వల్ల కంట్రోల్ అయిపోతుందండి. పచ్చ పురుగు కానీ నల్లి రోగం కానీ ఎటువంటిది లేదండి. ఇప్పుడు అన్నీ కూడా ఫ్లవరింగ్ దశలో ఉన్నాయి. బీరకాయలు వస్తున్నాయండి, బెండకాయలు వస్తున్నాయి, వంకాయలు వస్తున్నాయి, పుచ్చకాయలు పెద్దగా అవుతున్నాయి. నాకు నా స్టోర్కు అమ్ముకునేందుకు అంటే ఒక వారానికి నేను ప్రతిదీ కూడా ఇప్పుడున్న పరిస్థితులు అంటే 3 నెలలు అవుతుంది నేను స్టోర్ పెట్టి, నాకు ప్రతిదీ కూడా ఒక 7 కిలోలు వస్తుందండి. ఆ 7 కిలోలు కూడా నాకు ఎక్కడ ఆగకుండా స్టోర్కు రాగానే అమ్ముడుపోతుందండి. ఇంకా రాను రాను దీని ప్రొడక్షన్ పెంచుకునేందుకు నేను ఇప్పుడు రీసెంట్గా నాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి పాలీ హౌస్ కూడా ఇచ్చారండి. అది కన్స్ట్రక్షన్ అయ్యి రెడీగా ఉంది. సో పాలీ హౌస్ను కూడా నేను కల్టివేట్ ఆర్గానిక్లోనే అంటే కంప్లీట్ ప్రకృతి వ్యవసాయంలోనే చేద్దామని డిసైడ్ అయినాయండి. దానికి కూడా కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో అది పాలేకర్ గారి సిస్టంలో చేసి దాంట్లో పండిన కూరగాయలు కూడా నా స్టోర్లో అమ్ముకునేందుకు నేను సిద్ధమవుతున్నానండి. ఇప్పుడున్న వ్యవసాయ పద్ధతులలో దాదాపుగా మనము హైబ్రిడ్ విత్తనాలే వాడుతున్నామండి. యాక్చువల్గా హైబ్రిడ్ విత్తనాలంటే ల్యాబ్లో పుట్టినాయండి. ఈ హైబ్రిడ్ విత్తనానికి సహజ లక్షణం లేదు. ఒకప్పుడు మన ప్రాచీన భారతదేశంలో ఒక 2800 రకాల వరి విత్తనాలు ఉండేనటండి. అవి రాను రాను ఇప్పుడు మనకు ఒక 300 నుండి 350 వరి విత్తన వంగడాలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయండి. దీనికి గాను పాలేకర్ గారి శిష్యుడు విజయరామ్ గారు అని ఎవరైతే ఉన్నారో
వారు దీన్ని ప్రిజర్వ్ చేస్తున్నారండి. రైతులతోటి పండించేసి దాన్ని ఉచితంగా సప్లై చేస్తున్నారండి. కూరగాయలలో కూడా మనకు సహజ విత్తనాలలో సహజ ఆహారం వాళ్ళు డాక్టర్ రామాంజనేయులు గారు అని ఉన్నారండి. నేను అక్కడ నుండే తీసుకొచ్చి సహజ విత్తనాలతోటి పండిస్తున్నానండి. ఇప్పుడు మేము ఒక అసోసియేషన్గా ఫామ్ అయినామండి. నాలాగా ఒక 12 మంది వ్యవసాయం ఇదే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. మేమే ఎందుకు సహజ విత్తనాలను ఇక్కడ పండించి నలుగురికి అందించలేమన్న ముఖ్య ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు నా దగ్గరే నెక్స్ట్ మంత్ నుండి కొన్ని సహజ విత్తనాలను పలు రకాల కూరగాయలను ఇక్కడ పండించి ఆ విత్తనాన్ని అభివృద్ధి చేసి ఆ రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడే స్టార్ట్ చేయబోతున్నామండి. దాన్ని కూడా ఒక 20 రోజులలో పలు రకాల టమాటా కానీ, వంకాయలు కానీ, బెండకాయలు కానీ, బీరకాయలు కానీ, సొరకాయలు కానీ ఏవైతే మా దగ్గర ఉన్నాయో మేము దాన్ని డెవలప్ చేసి రైతులకు అందించాలనే మంచి ఉద్దేశంతో దాన్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నామండి. నేను వరిలో 3 రకాలు పండించానండి. ఒకటేమో నవారా రైస్ అని, అది డయాబెటిక్ పేషెంట్స్కి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుందండి. ఇంకోటి ఇల్లపు సాంబా అని ఒక రైస్ ఉంటుందండి, అదేమో చిన్నపిల్లలకు మంచి పోషకాలను అందిస్తుంది. నారాయణ కామిని అని, అది సన్న రకాలండి, మనకు ప్రకృతి పరంగా అది ట్రెడిషనల్ రైస్, దాంట్లో కూడా పోషక విలువలు మనకు మంచిగా ఉంటాయండి. దాంతోపాటుగా ఇప్పుడు కూరగాయలు ఏవైతే పండిస్తున్నానో ఈ కూరగాయలలో మంచి పోషక విలువలు ఉంటున్నాయండి. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా పండిస్తున్నాం కాబట్టి. కెమికల్లో పండించిన కూరగాయలకు వీటికి రుచిలో చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఇది నా స్టోర్లో ఒక్కసారి పర్చేజ్ చేసిన వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా వీటి కోసమే వస్తున్నారండి. దీంట్లో ఏమంటే మనకు టేస్ట్ అనేది కెమికల్తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్వాలిటీలో కూడా తక్కువ పండినా కూడా మంచి క్వాలిటీ ఉంటుందండి. షెల్ఫ్ లైఫ్ వచ్చేసి కెమికల్లో పండించిన వాటికి 2 రోజులకే పాడైతే ఇవి 4 రోజులైనా కూడా పాడు కాకుండా ఉంటాయండి. ఇప్పుడు నా దగ్గరికి డాక్టర్సు, ఇద్దరు లెక్చరర్సు, రెగ్యులర్గా మా స్ట్రీట్ వాళ్ళు అందరూ కూడా నా కూరగాయలు, ఇక్కడ నేను పండించిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి కావాలని రెగ్యులర్గా వస్తున్నాయండి. దీనికి అనుగుణంగా ఇప్పుడు నేను ప్రొడక్షన్ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకు ప్రకృతి సిద్ధంగా వచ్చిన కూరగాయలు కాబట్టి చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ మన కూరగాయలలో అక్కడక్కడ కనబడతాయండి. కెమికల్లో మాత్రం అట్లాంటి ఆర్గానిజమ్స్ కనబడాయి. ఎందుకంటే మనము పెస్టిసైడ్ని స్ప్రే చేస్తాం కాబట్టి ఆ పురుగులు అనేవి చనిపోతాయి. కానీ ప్రకృతి సిద్ధంగా పండించినవి మనకు ఆరోగ్యానికి హాని చేసేటివి కావవి, చిన్నగా కనబడతాయి. దీంట్లోనే మనము నేచురల్గా ప్రకృతి సిద్ధంగా పండిస్తున్నామని కస్టమర్కి కూడా నమ్మకం ఏర్పడుతుందండి. టమాటాలు మాత్రము అసలు విపరీతంగా పుల్లగా ఉంటాయండి. వెనుకట మళ్ళీ తాతల నాడు తిన్న టమాటాల్లాగా ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన టమాటాలు పండుతున్నాయి. వాటికి నా దగ్గర చాలా డిమాండ్ ఉందండి. ఆ స్టోర్లో ఇట్లా రాగానే అట్లా టమాటాలు కొనుక్కొని వెళ్తున్నారు. దేశవాళీ రకం చిక్కుడుకాయ, ఆ చిక్కుడుకాయను చూసి అయితే కస్టమర్లు అసలు వెనుకట పండించిన చిక్కుడుకాయలు మళ్ళీ చూస్తున్నామని చెప్పి వాళ్ళ పాత రోజులను గుర్తు చేసుకున్న కస్టమర్స్ కూడా ఉన్నారండి. రీసెంట్గా ఫిబ్రవరి నెలలో 2, 3, 4 తారీఖులలో విజయరామ్ గారు రామకృష్ణ మఠంలో ఏదైతే సీడ్ గురించి, ఈ ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన సదస్సు పెట్టారండి. దాంట్లో ఎక్కువ మంది యువతే వచ్చారండి. ఇప్పటి కాలంలో యువత ఏదైతే ఉద్యోగాలలో స్ట్రెస్కు ఫీల్ అయ్యి టెన్షన్స్ తోటి ఫీల్ అవుతున్నారో వాళ్ళు కొంచెం వ్యవసాయం వైపు మళ్ళీ తిరుగుతున్నారండి. ఇప్పుడున్న పరిస్థితులలో ఏమవుతుందంటే ఒక దురదృష్టము, ఊర్లలో ఉన్నోళ్ళేమో సిటీలోకి వెళ్తున్నారు బ్రతుకు తెరువు కోసము. సిటీలలో ఉద్యోగం చేసుకున్న యువత మాత్రము వ్యవసాయం చేద్దామని మళ్ళీ మనకు రివర్స్గా పల్లెటూర్లలోకి వస్తున్నారండి. ఇది మంచి పరిణామము, ఆశించదగ్గది. కానీ ఈ వ్యవసాయం చేసే వాళ్ళు ఏమంటే ఒక 2 సంవత్సరాలు వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాలండి. ఏదో ఒక సంవత్సరం చేసో 6 నెలలు చేసో మాకు ఈల్డింగ్ రావట్లేదని వెనుకకు వెళ్ళొద్దండి. దీంట్లో ఎటువంటి నష్టం లేదండి. మనము సొసైటీకి కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాం తప్ప నష్టం చేసిన వాళ్ళం కాదండి. ప్రతి ఒక్కరు కూడా మనకు బ్లెస్సింగే ఇస్తారండి. ఇప్పుడు పాలేకర్ గారి పద్ధతిలో విజయరామ్ గారు చేసేదానికి కూడా అనేక మంది ఆ అవగాహన సదస్సుకు దాదాపుగా 3 రోజులలో ఒక 4 నుండి 5,000 మంది వచ్చారండి. దాంట్లో ముఖ్యంగా 70% కూడా యువతే ఉన్నారు. ఇప్పుడు యువత కనుక ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ ఈ వ్యవసాయాన్ని కనుక మనము పాత పద్ధతిలో అవలంబించుకొని చేస్తే ఎటువంటి నష్టం లేదండి. కానీ చిత్తశుద్ధితోటి ఏదో లాభం వస్తుందని కాకుండా కొంత పంట తీద్దాం, దీంట్లో ఈ పంట తీసి దీంతో ఫస్ట్ ఒక ఎకరం చేసుకొని ఎకరంలో తృప్తిపడి ఎకరంతో ఇంకొక ఎకరం ఒక 3 సంవత్సరాలు చేసుకున్నాక దీంట్లో వచ్చే మనకు వరి కానీ, దీంట్లో వచ్చే తోటలు కానీ, దీంట్లో వచ్చే కూరగాయలు కానీ మన మిత్రులకు, మన కుటుంబ సభ్యులకు, మన సంఘానికి అందించుకొని
దీంతో మనము తృప్తి పొందొచ్చండి. దీంట్లో ఎటువంటి నష్టం లేదండి. ఈ వ్యవసాయానికి వచ్చే వాళ్ళకి ఏదైతే ఉందో సలహాలు సూచనలు ఇచ్చేందుకు అనేక మంది నాకన్నా కూడా అనుభవజ్ఞమైన వారు మనకు ఉన్నారండి. వాళ్ళ సహకారం తీసుకొని మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా కూడా నా నంబర్కి కానీ ఫోన్ చేసి, ఇతరుల అనుభవజ్ఞులకు కూడా ఫోన్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకొని ఈ వ్యవసాయాన్ని చేయడంలో ముందడుగేస్తారని ఆశిస్తున్నామండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్న గొప్పతనం ఏంటంటే నీరు లేని కాడ కూడా ఈ వ్యవసాయం చేయొచ్చండి. పాలేకర్ గారు చెప్పేది ఏమంటే 10% ఆఫ్ ద వాటర్, ఏదైతే మనము ఒక వరిని 1 కేజీ వరి పండియాలంటే మొదటి నుండి చివరి దాకా 2500 లీటర్ల నీళ్లు దానికి ఇవ్వడం జరుగుతుందండి. 1 కేజీ వరకే మనం 2500 లీటర్ల నీళ్ళు ఇస్తున్నామంటే దాన్ని పండియాలంటే ఇంకా ఎన్ని వేల గ్యాలన్ల వాటర్ కావాలండి మనకు. ప్లస్ ఈ కూరగాయలు పండియడం వల్ల, మామిడి తోటకు పండియడం వల్ల కూడా విపరీతమైన నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకు 10% వాటర్ ఉంటే డ్రిప్ సిస్టమ్ తోటి రోజుకి ఒక 10 నిమిషాలండి, లేదంటే ఒక 20 నిమిషాలు డ్రిప్ సిస్టంలో వాటర్ ఇవ్వడం వల్ల భూమికి తేమ తగిలితే చాలండి. మనకు ఈ వేరు వ్యవస్థ ఏదైతుందో మనం ఇచ్చే ఆ 20 నిమిషాలు లేదంటే అర్ధగంట నీళ్ళతోటే, కానీ రోజు ఇవ్వాలి. మనము మనుషులమైతే ఏ విధంగా రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నం తింటున్నామో అట్లా రోజు ఒక 20 నిమిషాల నుండి అర్ధగంట మనం కనుక వాటర్ ఇస్తే మొక్కలకి, ఈ వాటర్ తోటే మనకు వరి కానీ, చెట్లు కానీ, కూరగాయల చెట్లు కానీ, పండ్ల చెట్లు కానీ ఎదుగుదల అవుతుందండి. ఈ వాటర్ తక్కువ ఇవ్వడం వల్ల మనము కరెంటు సేవ్ చేస్తున్నామండి, పర్యావరణాన్ని కాపాడుతున్నాము. వేరే వాళ్ళ బాయిలకు మనము కాపాడే నీళ్లు వాళ్ళకు మళ్ళీ ఊటగా వెళ్ళి వాళ్ళకు వ్యవసాయం చేసుకునేందుకు కూడా మనము సహాయం చేసిన వాళ్ళం అవుతామండి. బోర్లు వేసుకున్న వాళ్ళు కూడా కనీసంలో 10% వాటర్ తోటి ఈ వ్యవసాయాన్ని సంతృప్తికరంగా మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ చిన్న వ్యవసాయంలోనండి నేను పలు రకాల కూరగాయలు, పండ్లు, ఎల్లిపాయలు, కొబ్బరి, అరటి ఇవన్నీ కూడా చేస్తున్నానండి. ప్లస్ నాకు తేనెటీగలు కూడా పెట్టానండి పాలినేషన్ కోసము. అది కూడా నాకు లాభదాయకమే అవుతుంది. ఎందుకంటే నేను పెట్టిన కూరగాయల పూత, కొబ్బరి పూత, మామిడి పూత ఏదైతే ఉందో ఆ పూత మీద వచ్చే మకరందంతో నాకు తేనె కూడా వస్తుందండి. ఈ చిన్న దాంట్లోనే మన ప్లేస్లో పలు రకాలు అంటే మల్టీ అగ్రికల్చర్ కనుక చేసుకుంటే ఒక దాంట్లో నష్టం వచ్చినా కూడా ఒక దాంట్లో లాభం వస్తుందండి. ఇప్పుడు ఆకుకూరలు పండిస్తున్నాను, కూరగాయలు పండిస్తున్నా, కొబ్బరి ఉంది, అరటి ఉంది, సపోటా ఉంది, రేగు చెట్లు ఉన్నాయండి. ఇవన్నిటితో కూడా నాకు చిన్నగా ఇప్పుడే ఎదుగుతున్నాను కాబట్టి ఒకదానికొకటి నాకు చిన్నగా లాభం కలిసి వస్తుందండి. పలు రకాల పూల చెట్లు కూడా పెట్టానండి. ఆ పూలను చూస్తే కూడా నాకు సంతోషం అవుతుంది. ఇంకా దీన్ని రానుగా నేను ఎంతో చేయాలనేది ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నానండి. దీంట్లో ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారం మనం ఇప్పుడు తినడం వల్ల మనకు రాబోయే తరాలకు కూడా మంచి భవిష్యత్తును, మంచి ఆరోగ్యాన్ని అందించిన వారం అవుతామండి. వెనకట నుండి మన రాజకీయ నాయకులు చెప్పేది ఏంటంటే రైతే రాజు అని చెప్తున్నారు, కానీ రైతు ఎన్నడూ రాజు కాలేడండి. కానీ ఒక రైతు మంచి వైద్యుడు అవుతాడండి. ఎందుకంటే ఎటువంటి విషం లేని ఆహారాన్ని మనము సొసైటీకి అందిస్తున్నాం కాబట్టి మనం ఇచ్చే ఈ ప్రకృతి వ్యవసాయంలో సహజ సిద్ధంగా పండించే కూరగాయలు కానీ, పండ్లు కానీ తింటే ఆరోగ్యం మంచిగుండి మనకు అసలు హాస్పిటల్సే అక్కర్లేదండి. ఈ హాస్పిటల్స్ మనకు అక్కర్లేనప్పుడు మంచి ఆరోగ్యంగా ఉంటాము. మళ్ళీ తాతల నాటి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు కూడా మనం బ్రతకగలుగుతాము. దీనికి గాను మనం చేయాల్సింది అంటే యువత కానీ, మనం కానీ, ఇప్పుడున్న రైతాంగం కానీ కొంతలో కొంత ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ ఎంతకో ఒక కొంత చేసుకొని మన కుటుంబంతో పాటు ఇతరులకు మంచి ఆరోగ్యం ఇస్తామనే ఒక మంచి ఉద్దేశంతో ముందడుగేస్తే మనకు రాబోయే తరాలకు కూడా మనం మంచి ఆరోగ్యాన్ని అందించిన వారం అవుతామండి. దీన్ని ఒక యజ్ఞంలాగా చేసుకొని ఒక మంచి సంకల్పంతో చేసి మనము నలుగురికి మంచి ఆహారం ఇచ్చేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలని, దీంతోనే మనకు రాబోయే తరాలకు మంచి అనేది జరుగుతుందని నేను దృఢ సంకల్పంతో ఆశిస్తున్నానండి. దీన్ని చేయాలని అందరినీ కోరుకుంటున్నానండి.